హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం ఎక్కువ చూస్తున్న కేసులు రేబీస్ ఇన్ఫెక్షన్స్ గురించి. అసలు రేబీస్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తున్నాయి, వస్తే ఎటువంటి కేర్ తీసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేబీస్ అనేది ఒక వైరస్ వల్ల వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా జంతువుల ద్వారా మనుషులకి వ్యాపిస్తుంది. ముఖ్యంగా కుక్కలు, కోతులు, పిల్లులు, నక్కలు, గబ్బిలాలు వంటి జంతువులు ఈ వైరస్ను కలిగి ఉండవచ్చు. ఈ వైరస్ జంతువుల లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. అంటే ఆ జంతువు కరిచినప్పుడు లేదా గాయంపై లాలాజలం పడినప్పుడు ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. రేబీస్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇది నేరుగా నర వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మెదడు మరియు నరాలపై దాడి చేసి తీవ్రమైన న్యూరోలాజికల్ సమస్యలను కలిగిస్తుంది. చాలా మందికి అసలు రేబీస్ ఎలా వ్యాపిస్తుందో అవగాహన ఉండదు. ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా కుక్క లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు దాని లాలాజలం ద్వారా వైరస్ గాయంలోకి ప్రవేశిస్తుంది. రెండవది, గాయంపై జంతువు నాలుగుతో నాకినప్పుడు కూడా రేబీస్ ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇక మూడవది, చాలా అరుదుగా గబ్బిలాల ద్వారా కూడా రేబీస్ ఇన్ఫెక్షన్ వ్యాపించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలో రేబీస్ కేసులు ఎక్కువ భాగం కుక్క కాటు వల్లే వస్తాయి. ముఖ్యంగా ఆసియా మరియు ఆఫ్రికా దేశాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని చెప్తూ ఉంటారు. చాలా మందికి రేబీస్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయని కూడా తెలియదు. రేబీస్ లక్షణాలు వెంటనే కనిపించవు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు లక్షణాలు కనిపించకపోవచ్చు. దీనిని ఇంక్యుబేషన్ పీరియడ్ అని కూడా అంటూ ఉంటారు. మొదటి దశలో సాధారణ జ్వరం లాగా లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు జ్వరం, తలనొప్పి, అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఆ తర్వాత రెండవ దశలో నరాలపై ప్రభావం పడుతుంది. ఆ సమయంలో భయం, ఆందోళన, గందరగోళం, నిద్రలేంటి వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత దశలో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నీళ్లు చూసినా భయపడటం, గొంతులో మంట, నీళ్లు తాగలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీనిని హైడ్రోఫోబియా అంటారు. చివరి దశలో పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కోమా వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ దశకు వచ్చిన తర్వాత రోగిని కాపాడడం చాలా కష్టమవుతుంది. అసలు రేబీస్ అనేది ఎంత ప్రమాదకరమో చూద్దాం. రేబీస్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఒకటి. లక్షణాలు ప్రారంభమైన తర్వాత దాదాపు 100% కేసుల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే రేబీస్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఈ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కుక్క లేదా ఇతర జంతువు కరిచిన వెంటనే కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో మొదటిగా గాయాన్ని వెంటనే శుభ్రమైన నీటితో మరియు సబ్బుతో కనీసం 10 నుంచి 15 నిమిషాలు బాగా కడగాలి. ఇది వైరస్ పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రెండవది, వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళాలి. అక్కడ డాక్టర్ పరిస్థితిని పరిశీలించి రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాలలో రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనే ప్రత్యేక ఇంజెక్షన్ కూడా ఇవ్వవచ్చు. ఇది వైరస్ను ఎదుర్కోవడంలో శరీరానికి సహాయం చేస్తుంది. పెంపుడు కుక్కలు లేదా పిల్లలకు రెగ్యులర్గా రేబీస్ వ్యాక్సిన్స్ వేపిస్తూ ఉండాలి. ప్రభుత్వం కూడా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్స్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రేబీస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అసలు పిల్లల్లో రేబీస్ అనేది ఎంత ప్రమాదకరమో చూద్దాం. పిల్లలు జంతువులతో ఎక్కువగా ఆడుకునే అవకాశం ఉండటంతో వాళ్ళల్లో రేబీస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు పిల్లలు కుక్క కరిచిన విషయం తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు. అందుకే పిల్లలపై ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల శరీరంలో వైరస్ వేగంగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వెంటనే చికిత్స అవసరం. రేబీస్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నివారించవచ్చు. కుక్క లేదా ఇతర జంతువు కరిచినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ రేబీస్ గురించి అవగాహన పెంచుకోవాలి. అలాగే మన చుట్టూ ఉన్నవారికి కూడా ఈ విషయాలను తెలియజేయాలి. అవగాహన మరియు ముందస్తు జాగ్రత్తల ద్వారా మనం రేబీస్ వంటి ప్రమాదకరమైన వ్యాధిని సులభంగా నివారించగలము.